తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. యేసు ప్రభు పుట్టినరోజు వేడుకలకు చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో ప్రార్థనా మందిరాలు వెలిగిపోతున్నాయి. చర్చిల వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలు ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. విజయవాడలోని చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. నిర్మలా కాన్వెంట్ సమీపంలోని చర్చ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సో విజయవాడలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ధూమ్గా స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు నైట్ అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసుకొని అందరూ కూడా మంచిగా ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒకటి చోటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చర్చిలో కూడా అంటే ఇక్కడ అమెరికా, ఇటలీ, బ్రిటన్ మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చర్చిలో కూడా ప్రార్థనలు ప్రారంభమైపోయాయి. ఇక్కడ చర్చిలో అందమైన వాతావరణం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం కూడా సిస్టర్స్ అందరూ, ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. అలాగే ఈ చర్చిలో అందమైనటువంటి పశువుల పాకని, అంటే మనం ప్రత్యేకంగా ఒకసారి చూడొచ్చు, ఇక్కడ పశువుల పాక కూడా ఉండడం అయితే జరిగింది. అంటే వచ్చేటటువంటి అందరికీ ఆధ్యాత్మిక వాతావరణం కనపడే విధంగా కూడా మేరీ క్రిస్మస్ అంటూ కూడా ఇక్కడ యేసు జన్మదినానికి సంకేతకంగా ఇక్కడ పశువుల పాకని కూడా ఏర్పాటు చేశారు. ఆ పశువుల పాకలో గొర్రెలు, అలాగే మరియమ్మ వీరందరూ కూడా ఉండే విధంగా కూడా ఇక్కడ ఒక పశువుల పాకను ఏర్పాటు చేశారు. అది కూడా ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ ఖాళీగా ఉన్నటువంటి చర్చ్ మొత్తం కూడా ప్రార్థనా గీతాలతో, ప్రార్థనలతో కూడా నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ప్రార్థనలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్రార్థనా గీతాలతో నైట్ అంతా కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు పాటలతో, ఆరాధనలతో నిండిపోయి ఉంటుంది. బైబిల్లోని వాక్యాలని చదివి వినిపిస్తారు. అలాగే యేసు రక్తం అంటూ కూడా ద్రాక్ష రసాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తారు. అలాగే వారికి మంచి జరగాలంటూ కూడా ఇక్కడ ఫాదర్ గారి ఆశీర్వాదాలు కూడా ప్రతి ఒక్కరు అందుకుంటారు. ఎందుకంటే వీరికి సంవత్సరంలో మనకి సంక్రాంతి, ఉగాది, దీపావళి ఎన్నో ఫెస్టివల్స్ వస్తాయి. బట్ కానీ క్రిస్టియన్స్కి ఉండే ఒకే ఒక ఫెస్టివల్ డిసెంబర్ 25 యేసు క్రీస్తు పుట్టినరోజు. విజయవాడలో ధూమ్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఫైనల్లీ ఈ రోజు నైట్ కూడా కేక్ కట్ చేసుకుని అయితే క్లోజ్ చేస్తారు. రేపు కూడా ఉదయం నుంచి కూడా ప్రార్థనా గీతాలు, అంటే 25వ తేదీ ఉదయం నుంచి కూడా సేమ్ చర్చిల్లో, ప్రతి ఒక్క చర్చిలో కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రార్థనలో కూడా వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మందిగా కూడా ఉన్న చర్చిల్లో కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రార్థనలు అయితే చేసుకుంటూ ఉంటారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.